హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. అయితే ఈరోజు మనం వచ్చేసి లెవెల్ ప్యాంటు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. లెంత్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. మిస్ అయినట్టుంది వీడియో. తర్వాత వచ్చేసి లెంతు కిస్తా 9.5 దించుకున్నాను. లూజ్ వచ్చేసి 27.5. కింద బాటమ్ వచ్చేసి 15.5. దానికి ఒక్కొక్క ఇంచు తగ్గించి పెట్టుకుంటామండి దాన్ని. సేమ్ అదే విధంగా పెట్టాను. చూడండి. ఇప్పుడు మనం స్కేల్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ గీసుకోవాలండి. క్రాసింగ్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం స్మూత్‌గా చేయాలండి. వదిలేసుకొని చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేయాలి. కొంచెం బూస్టప్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ ప్లేట్స్ తీసుకోవడం. ఆ ప్లేట్స్‌కి ఇంచున్నర వదిలేస్తామండి. మామూలుగా మనం ప్యాంట్ కటింగ్ చేసేదానికంటే సింగిల్ ప్లేట్ పెట్టాలనుకుంటే ఇంచున్నర, డబుల్ ప్లేట్ పెట్టాలంటే 2.5 తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే సింగిల్ ప్లేటే పెడుతున్నాను కాబట్టి ఇంచుంబావు తీసుకుంటాను. ఈ విధంగా కచకాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం మామూలు ప్యాంట్‌కి ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్లేట్స్ అండ్ క్రాస్ ప్యాకెట్స్. ఇప్పుడు మామూలుగా ప్లేట్స్ ప్యాంట్‌కి స్ట్రెయిట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇది అలా కాదండి. ప్లేట్స్ విత్ క్రాస్ ప్యాకెట్స్ పెట్టాలి. ఇప్పుడు చూడండి క్రాస్ ప్యాకెట్‌కి గుర్తు పెడుతున్నాను. మినిమమ్ 7.5 తీసుకుంటాము. 2.5 వెడల్పు, 7.5 పొడవు అండి. అక్కడ సేమ్ 2.5 పాయింట్, 13 ఆ విధంగా మన సీటుని బట్టి దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేస్తున్నాను చూడండి. మనం సెంటర్‌లో ప్లేట్ కోసం కచక మర్చిపోయాం కదండీ! ఇప్పుడు పెడుతున్నాను చూడండి. కచక కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ విధంగా కచక పెట్టుకుంటే అక్కడి నుంచి ప్లేట్ స్టార్ట్ అవుతుంది కదా! సేమ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మామూలు నార్మల్ ప్యాంట్స్‌కి ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా తీసుకుంటామండి. కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్రాసింగ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. బాటమ్ దగ్గర ఇక్కడ ఈక్వల్ ఉండాలి. సెంటర్‌లో మనము గుర్తు పెట్టుకున్నాం కదా! ఆ గుర్తుకు చూసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఫస్ట్ తగ్గించుకుంటాం కదా! ఫ్రంట్‌కి పెట్టేటప్పుడు. ఇప్పుడు 2 ఇంచులు పెంచుకోవాలి. బాటమ్ దగ్గర ఒక ఇంచు పెంచుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టేసుకొని ఇంచున్నర పైనకి వదిలేసేయాలి. క్రాసింగ్ కోసం. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు. ఇక్కడ కూడా సేమ్ ఒక లైన్ కొట్టాలి. సేమ్ నడుము పెట్టుకోవాలి. నడుము అంటే 4 భాగం పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెనకాల ప్లేట్ ఉంటుంది కదా! దానికి ఇంచుంబావు, తర్వాత 2.5. ఇక్కడ 2 ఇంచులు పెంచుకుంటాం కదా! అక్కడ ఇంచు కింద ఒక ఇంచు పెంచుకుంటాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా స్కేల్‌తో ఈ విధంగా చేసుకోవాలి. స్కేల్ అడ్జస్ట్‌మెంట్ చేసే దాంట్లోనే ప్యాంటు షేప్ అనేది ఆధారపడి ఉంటుందండి. మనం స్కేల్‌ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా వస్తుంది ప్యాంటు. ఇది కరెక్ట్‌గా దానికి చూసుకొని కొట్టాలి. అయితే ఇక్కడ బ్యాకు పైకి ఫ్రంట్ వస్తుందని ఏం కంగారు పడొద్దండి. ఇక్కడ ప్లేట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తుంది. మామూలు ప్యాంట్లకైతే ఆ విధంగా రాదు కదా! వీడియోలో చూపించినట్టు అక్కడ లైన్ క్రాస్ అవుతుంది కదా! అప్పుడు ఏం కంగారు పడొద్దు మీరు. అది అలాగే వస్తుంది. ఎందుకంటే ప్లేట్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి.
సేమ్ ఆ విధంగానే కట్ చేసుకోవాలి. నార్మల్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ ఇక్కడ షేప్ కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి. అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఐ హోప్ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో, ఒకవేళ మీరు టైలర్ అయితే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ బ్యాక్ పాకెట్ గుర్తు పెడుతున్నాను. ఇంచున్నర ఒక పాయింట్ లేదా 2 ఇంచులు. ఇప్పుడు 5 పెడుతున్నాను కదా, 5 సగం 2.5 పాయింట్. ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి జాయింట్ దగ్గర. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. టైలరింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వాటిని మీకు వాటికి ఒక సొల్యూషన్ దొరికేటట్టు చేస్తాను. నా వీడియోను నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్.